హాయ్ ఏం ఇద్దరు చక్కగా కూర్చొని ఉన్నారు. ఏం చేస్తున్నారు? ఏం సాయి? హాయ్. అబ్బా బాగున్నా. చాలాసార్లు చెప్పావు మీ గార్డెన్ బాగుందని. ఈరోజు మీ గార్డెన్ గురించి వివరంగా కొంచెం తెలుసుకుందామని వచ్చాను నేను. ఏం ఈరోజు స్కూల్ లేదా అమ్మాయికి? ఓ మార్నింగ్ స్కూల్ కదా, వచ్చేసింది. ఆ అబ్బాయి ఎక్కడికి వెళ్ళాడు? అవునా, ఓకే ఓకే. ఏమి ఈరోజు వంట ఏమి? మధ్యాహ్నం ఆఫ్టర్నూన్ లంచ్ ఏంటి? స్పెషల్ క్యాబేజా? ఓకే ఓకే ఓకే. ఏంది చాలా బాగుంది మీ గార్డెన్ అంతా. ఏం చెట్లు, రకరకాల చెట్లు వేసేస్తావు. ఈ చెట్టు ఏంది ఇంత పెద్దగా ఉంది? ఏం చెట్టు ఇది? ఇది వచ్చేసి ఆవకాడో. ఇది ఆవకాడో అన్నమాట. ఇది చాలా అరుదైన చెట్టు. ఇది మనకి మన సైడ్ దొరకదు. ఇది చూడండి ఇలా. ఇది 7 yearsకి వస్తుంది అనమాట. దీనికి కాయ వస్తుంది. ఇప్పుడు మేమే 6 years అయింది. ఇంకా 1 year అయితే దీనికి కాయ కాస్తుంది అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇదైతే ఆవకాడ చెట్టు అట. సావిత్రి మా సిస్టర్ చెప్తున్నారు. దీనికైతే ఇప్పుడు 6 years అయింది. 7 yearsకి అయితే అప్పుడు దీనికి కాయలు వస్తాయట. చూడండి ఫ్రెండ్స్. ఇంకా అదేం చెట్టు? ఇది వచ్చేసి యాలక్కల చెట్టు. ఇది చూడడానికి ఏమో గడ్డిలాగా ఉంటుంది, కానీ దీనికి యాలక్కలు కాస్తాయి. కానీ ఇది ఇంకా చిన్న చెట్టు ఫ్రెండ్స్. కొద్ది రోజులు అయినాక దీనికి యాలక్కలు కాస్తాయి. కాసినాక తర్వాత అప్పుడు వీడియో తీసి చూపిస్తాను ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇదైతే మనకేమో గడ్డిలాగా కనిపిస్తుంది చెట్టు అయితే. మా సిస్టర్ మాత్రం యాలకల చెట్టు అని చెప్తుంది. నేను కూడా ఎప్పుడు చూడలేదు. చూడండి ఒకసారి. చెట్టు అంతా కూడా మనకు మామూలుగా ఎక్కడన్నా బయట చెట్టు గడ్డి ఎట్లా కాస్తుంది అట్లా కాసింది. చూడండి, ఇది మాత్రం లవంగాల చెట్టు అట. లవంగాలు కాసినప్పుడు తర్వాత నెక్స్ట్ వీడియోలో మీకు తప్పకుండా చూపిస్తాను నేను. ఇదైతే కానీ నిమ్మ చెట్టు, అందరికీ తెలిసిండేది. ఇది వచ్చేసి వైట్ రోజ్ అంట. చూడండి ఫ్రెండ్స్, ఇది దేవుడికి పెడితే చాలా ప్రీతిపదమైందంట. వాళ్ళ అమ్మాయి చెప్తుంది. ఏం చెట్టు నీతు? అది దేవగన్నేరు చెట్టు అట. చూడండి, ఆ అమ్మాయికి అయితే గొంతే లేదండి మాట్లాడడానికి. అల్లరి మాత్రం ఫస్ట్గా బాగా చేస్తుంది. కాకపోతే ఇప్పుడు అడగడానికి చెప్పడానికి కొంచెం చూడండి ఎంత సిగ్గుపడిపోతుందో మా అమ్మాయి అయితే గిన. చూడండి ఫ్రెండ్స్, ఇదైతే బిల్వపత్రం అన్నమాట. ఈ చెట్టు బిల్లం చెట్టు. ఇది ఈ ఆకు శివునికి చాలా ఇష్టమైనది ఫ్రెండ్స్. ఇది ఒక్క ఆకు పెట్టి శివునికి పూజ చేస్తే చాలా మంచిది ఫ్రెండ్స్. మనకి ఒక బిల్వపత్రం ఆకుని శివుని దగ్గర పెట్టి పూజ చేస్తే ఎన్నో జన్మల పుణ్య ఫలం వస్తుందంట ఫ్రెండ్స్. అది అందరికీ తెలిసిన విషయమే. కానీ బిల్వ చెట్టు రోజు కూడా బిల్వపత్రం ఒక ఆకు పెట్టి శివుని దగ్గర పూజ చేస్తే చాలా మంచిది ఫ్రెండ్స్ మనకి. ఇది కరివేపాకు చెట్టు ఫ్రెండ్స్, అందరికీ తెలిసినదే మనకి. ఇది మర్వం ఫ్రెండ్స్. ఇది పూలు ఉంటాయి కదా మనకి, పూలు దాని మధ్యలో పెట్టి కట్టడం వల్ల చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ మనకి. కానీ మంచి స్మెల్ వస్తుంది ఫ్రెండ్స్. ఇది సావిత్రి గారు చెప్తున్నారు. అంటే ఒకప్పుడు కట్టేవాళ్ళు ఫ్రెండ్స్. అవి కూడా ఒకప్పుడు బాగా మల్లెపూల మధ్యలో కూడా మర్వం పెట్టి చాలా చక్కగా కట్టేవారు. చాలా చక్కగా స్మెల్ కూడా బాగా వచ్చేది ఆ పూలు. అప్పుడు అందరు చక్కగా బాగా పెట్టుకునేవాళ్ళు ఆ చెట్టుని. తర్వాత ఇక్కడ కనకాంబరం చెట్టు ఉంది ఫ్రెండ్స్. ఇవి కనకాంబరం చూడండి, ఇవి ఎల్లోగా వచ్చాయి. మామూలుగా అయితే మనకి అలాంటి కలర్లో కనిపిస్తాయి కదా. ఇవి అయితే చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయో ఒకసారి బాగా చూడండి. ఇది తమలపాకు చెట్టు. మిరియాలు ఫ్రెండ్స్. చూడడానికి ఏమో తమలపాకు చెట్టు లాగా కనిపిస్తుంది, కానీ ఇది మిరియాల చెట్టు ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, మిరియాలు కూడా కాసాయి చూడండి. అవునండి, ఒకసారి చూద్దాం. ఇక్కడ అదే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, బాగా చూడండి. మిరియాలు చూడండి ఫ్రెండ్స్. చూడండి బాగా చూడండి, బాగా కనిపిస్తుంది. బాగా మిరియాలు బాగా కనిపిస్తున్నాయి చూడండి ఫ్రెండ్స్. అవి చూసారా? ఓకే ఓకే ఓకే. చూడండి ఫ్రెండ్స్, నేను ఫస్ట్లో దీన్ని చూసి తమలపాకు చెట్టు అనుకున్నాను నిజమంటే. కాకపోతే అది తర్వాత చెప్పింది తమలపాకు కాదు, అది మిరియాల చెట్టు అనేసి. ఇది అంజూరు చెట్టు ఫ్రెండ్స్. పురుగు పట్టిందని అంతా కొట్టేసాం ఫ్రెండ్స్. ఇప్పుడు కొద్దిగా వచ్చింది, పర్వాలేదు. చూడండి ఫ్రెండ్స్, అంజూరు కాసే చూడండి ఫ్రెండ్స్. బాగున్నాయి. ఇది తమలపాకు చెట్టు. ఇది ఏమంటే వాటర్ లేని వల్ల చిన్నగా ఎండ కదా ఫ్రెండ్స్, మనుషులు ఇదైపోతున్నాము చెట్టుకి ఇట్లా. తర్వాత ఇది ఉసిరి చెట్టు ఫ్రెండ్స్. దీన్ని కూడా అంతే సేమ్. అక్కడక్కడ కాసాయి, కాకపోతే కాయలు కనిపించటం లేదు. ఇది కూడా అంతే ఫ్రెండ్స్. ఇది కూడా అంతే, 5 years అవుతుంది దీన్ని కూడా వేసి. దీన్ని కూడా అక్కడక్కడ పూత కాయలు కాస్తున్నాయి. తర్వాత ఇది వచ్చి ఇదేం చెట్టు సాయి? గడ్డకట్ల ఉంది. ఇది లెమన్ గ్రాస్. అర్లీ మార్నింగ్ తీసుకొని దీనికి ఆకు తీసుకొని బాయిల్ చేసుకొని తాగడం వల్ల మనకి మంచి వాటర్లో వేడి చేసుకొని తాగడం వల్ల దీన్ని చాలా మంచిది ఫ్రెండ్స్. కడుపులో ఏమన్నా ఉన్నా కానీ, కొవ్వు అలాంటిది ఏమైనా ఉన్నా కానీ కరిగిపోతుంది ఫ్రెండ్స్. ఒకటి ఫ్రెండ్స్, ఇదైతే లెమన్ గ్రాస్ అట. లెమన్ స్మెల్ వస్తుంది, నేను చూశాను. ఇది అయితే గిన రోజు వేడి నీళ్ళలో మరిగించుకొని 1 గ్లాస్ నీళ్ళలో 2 గ్లాసుల వాటర్లో 1 గ్లాస్ అయ్యే వరకు మరిగించుకొని తాగారంటే మనలో ఉన్న కొలెస్ట్రాల్ చాలా వరకు తగ్గుతుందంట ఫ్రెండ్స్.
ఇది కుంగుడుగాయల చెట్టు ఫ్రెండ్స్. ఎప్పుడైనా విన్నారా ఫ్రెండ్స్? ఇది కుంగుడుగాయలు అన్న మాట ఎప్పుడైనా విన్నారా మీరు? చూడండి, ఇప్పుడు ఈ మధ్యకాలంలో కుంగుడుగాయలు ఎవరు వాడటం లేదు. కాకపోతే ఫస్ట్ కుంగుడుగాయలతోనే స్నానాలు చేసేవారు, షాంపూలు అవన్నీ వాడేవారే కాదు. ఇప్పుడు అందరు మళ్ళీ కుంగుడుగాయలు మొదలు పెడుతున్నారు. ఇది మ్యాంగో చెట్టు ఫ్రెండ్స్. ఇది మ్యాంగో ట్రీ ఫ్రెండ్స్. ఇప్పుడు ఇంకా పూత అయితే కాయలేదు, చిన్నగా వస్తుంది చెట్టు ఇది. ఈ చెట్టు చూడండి ఫ్రెండ్స్ ఒకసారి. ఇది సింధూరం చెట్టు. ఇది చిన్నగా ఉంది చెట్టు. కొద్దిగా సింధూరం అంటే మనము ఆన్లైన్కి పెడతాం కదా సింధూరం, ఆ చెట్టు అనమాట. ఇది కొద్దిగా ఇంకా చిన్నగా ఉంది. ఇది పెద్దగా కావగానే వస్తాయి ఫ్రెండ్స్. నేను వచ్చిన తర్వాత అప్పుడు మళ్ళీ వీడియో తీసి చూపిస్తాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇదైతే సింధూరం అంట. మనం ఆంజనేయం దగ్గర ఆరెంజ్ కలర్ పెట్టుకుంటాం కదా, ఆ సింధూరం చెట్టు అట ఇది. నేను కూడా ఎప్పుడు చూడలేదు, ఫస్ట్ టైం చూడడం సింధూరం చెట్టు. ఇది ఇంకా చిన్నదిగా ఉంది. పెద్దదయ్యాక సింధూరంగా ఒక చిన్నగా పండులాగా కాయలాగా కనిపించి ఆ కాయను ప్రెస్ చేయడం వల్ల దాంట్లో నుంచి సింధూరం వస్తుందట. ఇక్కడ మల్లె చెట్టు బాగా చక్కగా ఉంది. చెట్టు నిండా కూడా పూలు ఉన్నాయి. చాలా బాగుంది ఫ్రెండ్స్. మల్లెపూలు చూడండి ఎంత చక్కగా ఉన్నాయో. అసలు ఆ మల్లెపూలు స్మెల్కి ఇక్కడ నిలబడ్డాం కదా, ఇక్కడ వరకు వస్తుంది స్మెల్. చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ పూలన్నీ కూడా. ఇంతే కాదు ఫ్రెండ్స్, ఇంకా వీళ్ళు మిషన్లు కూడా అన్నీ పెట్టారంట. కారం పొడి మిషను, తర్వాత పిండి మిషన్ అన్నీ కూడా ప్రతి ఒక్కటి పెట్టారంట. వీళ్ళు చక్కగా పెట్టారట. ఒకసారి అవి కూడా చూద్దాము ఎలా ఉన్నాయో. నేను ఇంతవరకు అయింది ఎప్పుడు కూడా చూడలేదు. అన్ని మిషన్లు పెట్టానని చెప్పిందే కానీ మా సిస్టర్ రాలేదు. ఫస్ట్ టైం రావడం ఇక్కడ నేను ఫ్రెండ్ మా సిస్టర్ ఇంటికి. చూద్దాం ఒకసారి, వెళ్దాము. దాంట్లోకి వెళ్తున్నాం, లోపలికి చూపిస్తారు సామాను. సాయి ఓకే ఇదేనా ఫ్రెండ్స్? దీంట్లో గోధుమలు, జొన్నలు, బియ్యము, మనకి పిండి కావాల్సినవన్నీ వేస్తాం ఫ్రెండ్స్. దీంట్లో ఇది వచ్చేసి కారం పొడి ఫ్రెండ్స్. కారం పొడి దీంట్లో వేస్తాం ఫ్రెండ్స్ మేము. దీంట్లో వచ్చేసి మసాలాలు, దోశ పిండి, పూర్ణము, అన్నీ వేస్తాం ఫ్రెండ్స్. ఎలా వేస్తారు పిండి? దాంట్లో పిండి ఇక్కడ వేస్తాము ఫ్రెండ్స్. అది మసాలా ఇక్కడ వేస్తాము. మసాలా ఇక్కడ వేయడంగా ఈ డోర్ ముచ్చేస్తాం అనమాట. దీంట్లో జాలరీలు పెడతాం ఇక్కడ నుంచి వస్తుంది ఫ్రెండ్స్. ఓకే అక్కడ దాని కింద ఏదైనా బౌల్ పెట్టేదా? దాని కింద ఇలా ఏదైనా బౌల్ పెట్టేసి ఇలా ఏదైనా పెట్టేసేసి దానికి మనము ఇక్కడ వేసి ఆన్ చేయాలన్నమాట. ఆన్ చేస్తే మిషన్ ఆన్ అయ్యి ఇక్కడ అంతా మెటీరియల్ కింద వస్తుంది ఫ్రెండ్స్. మెత్తగా దీంట్లో కింద వస్తుంది. ఇక్కడ హార్డ్ వేస్తాము, ఇక్కడ మెటీరియల్ మెత్తగా. అంటే వేసిన వెంటనే వచ్చేస్తుందా లేదంటే టైం పడుతుందా? 5 minutes. అదే మనకి గ్రైండర్ అయితే 1/2 hour పడుతుంది కదా, ఇదైతే 5 minutes. ఓకే ఫ్రెండ్స్, అదే మనకి గ్రైండర్లో అయితే 1/2 hour అలా పడుతుంది కదా పిండి. కాకపోతే ఈ మిషన్లో అయితే గిన అలా వేయగానే ఇలా వెంటనే, అంటే మనకి ఏదైనా అర్జెంట్ ఉందనుకోండి 2 minutesలో అయిపోతుంది అనమాట పిండి రావడం. పూర్ణం కానీ ఏదైనా కానీ సరే రావడం అవుతుందండి ఫ్రెండ్స్. తర్వాత ఈ అమ్మాయి చూడండి, మా అమ్మాయి నీతిశ్రీ. ఈ అమ్మాయి పేరు. ఈ అమ్మాయి చైతన్య స్కూల్లో 6th class చదువుతున్నారు. మొన్ననే నాసాకు కూడా సెలెక్ట్ అయ్యారు ఆ అమ్మాయి. నీతు చెప్పు, ఎట్లుంది మీ క్లాస్లో? బాగా చెప్తారు టీచర్స్ అందరూ? బాగా చదివిస్తారా? ఓకే. అల్లరి బాగా చేస్తావా స్కూల్లో? ఊరికి అల్లరి ఫ్రెండ్ ఇది అయితే చాలా అల్లరి. చదువు కూడా బాగా ఉంటుంది తనకి. సరే ఫ్రెండ్స్, ఈరోజు నేను ఈ వీడియో చేసి పెట్టాను. ఒకసారి అంతా చూసి మీరు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి నచ్చితే కింద. సరే ఫ్రెండ్స్, బాయ్. ఇంకొక వీడియోతో మరి నెక్స్ట్ మంచి వీడియో చేస్తాను ఫ్రెండ్స్ మీకోసం.